నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగుతున్న వేళ మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేక అంశాలపైన విశ్లేషణ చేస్తూ మరి కొంతమందిని కూడా మీకు పరిచయం చేయాలని, అదేవిధంగా ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారం కొనసాగుతున్న వేళ మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో మరి పార్టీ అభ్యర్థుల విశ్లేషణ మీకు అందించే ప్రయత్నం చేశాను. మరి ఎవరెవరి ప్రచారం ఏ విధంగా ఉందో కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను. అనేక గ్రామాల నుంచి కూడా సమాచారం సేకరించుకున్నప్పటికీ మనకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా వాటిని మీకు అందించలేకపోయాను. వారి యొక్క సమాచారం ఉన్నప్పటికీ అందించలేకపోయి మరి మరి వారి యొక్క సమాచారము రేపు కొంతమందిని గురించి మీకు ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. మరి అన్ని గ్రామాల అభ్యర్థులు మీకు చూపించాలని అనుకున్నా మరి సమయ అనుకూల దృష్ట్యా అందించలేకపోతూ ఉన్నాను. ప్రస్తుతం మనకు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఉంది. అనేక గ్రూప్లలో మన వీడియోలు వెళ్తూ ఉన్నాయి. మన తలకొండపల్లి మండలంలో చాలా వరకు మనం వీడియోలను చూసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కావున మీకు రేపు రంగారెడ్డి జిల్లా చందన గ్రామ పంచాయతీలో, తలకొండపల్లి మండలం చందన గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులతోటి ముఖాముఖి సంభాషణ మరి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా అందించే ప్రయత్నం మరి ముమ్మరంగా పరిశీలిస్తూ ఉన్నాను. మరి మనకు అంటే నెట్టు సిగ్నల్ సరిగ్గా ఉంటే మీకు ప్రత్యక్ష ప్రసారం అందించే ప్రయత్నం చేస్తాను. లేని యెడల రికార్డింగ్ ద్వారా కూడా మీకు మరి రేపు మైసగల్ల ఉషశ్రీ గారు, మైసగల్ల కుమార్ గారిని, అదేవిధంగా మైసగల్ల బాదర పావని శేఖర్ గారిని, అదేవిధంగా సొల్లు రంగమ్మ సుధాకర్ గారిని మీకు వారి యొక్క ఓటర్లను గ్రామానికి చేయబోయే అభివృద్ధి పైన వారి యొక్క కాన్ఫిడెన్స్ ఏంది, వారి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంది, మరి రేపు గెలిస్తే చిన్న గ్రామానికి అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, సో బీజేపీ గెలిస్తే బీజేపీ అభ్యర్థులు ఏ విధంగా కొనసాగిస్తారు, బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి ఏ విధంగా కొనసాగిస్తారు, మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే, బలపరిచిన అభ్యర్థి గెలిస్తే మరి వారే విధంగా ముందుకు తీసుకెళ్తారు గ్రామాన్ని. ఎందుకంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇప్పుడు సామాజిక వేదికల పైన మరి అనేక డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది కనుక మనకు ఫస్ట్ మా గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోటి రేపు ఉదయం 10 గంటల సమయం నుంచి మరి సమయాన్ని బట్టి 12 గంటల వరకు, సుమారు 2 గంటల వరకు సుదీర్ఘంగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. కావున చిన్న గ్రామ యువకులు, చదువుకున్న వ్యక్తులు, మరి చిన్న గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి చేరవాని పెద్ద పని ఉంటుంది కనుక మీరు వీలైనంత వరకు సమయం కొంచెం అటు ఇటు అయినా గ్రామ పంచాయతీ నుండి లేదా వారు ఎక్కడ సూచించితే అక్కడ నుంచి మరి అది కూడా మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి చిన్న గ్రామ పంచాయతీ నుండి మరి ప్రత్యేక ప్రసారం అందించాలా, మరి వారి ఆఫీసులు ఉంటాయి కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మన గ్రామ పంచాయతీ కాడ అయితేనే మరి మనకు సిగ్నల్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది కనుక రేపు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ముగ్గురు అభ్యర్థుల నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాన్ని ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్లో వీలైనంత వరకు అందిస్తుంది. మీ విలువైన కామెంట్లు కింద చిన్న గ్రామానికి ఎవరు కావాలి, ఎవరు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు పెట్టండి. లైవ్లో మీకు ఆ సమాధానాలు కూడా మరి వారితో సమాధానం ఇప్పించే ప్రయత్నం చేస్తాను. తొలి ప్రయత్నము సొంత గ్రామం మా ఊర్లోనే ప్రత్యేక ప్రసారం అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి అదేవిధంగా గ్రామ యువకులకు కూడా మరొక సువర్ణ అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాను. మరి ఆసక్తి గల చిన్న గ్రామంలో ఎలక్షన్ల పైన స్పందించడానికి, చిన్న గ్రామమే కాకుండా స్థానిక ఎలక్షన్ల పైన స్పందించడానికి చదువుకున్న యువకులు కూడా అందుబాటులో ఉంటే కూడా మీరు గ్రామ పంచాయతీకి వచ్చినట్టయితే మీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అనేక సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, మరి అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘాలు కూడా, మరి సంఘ యువకులు కూడా ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది, ఏ విధంగా గ్రామం ముందుకెళ్ళాలి, ఎవరైనా ముగ్గురు కూడా మన ఊరు వాళ్ళే, ఎవరు గెలిచిన సంతోషమే. మరి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంది కూడా మీ అమూల్యమైన ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఉదయం 10 నుంచి 12 వరకు ఎవరు ముందు యువకులు వస్తే యువకులతో మాట్లాడిస్తాను, మరి అభ్యర్థులు వస్తే అభ్యర్థులతో మాట్లాడిస్తాను. మరి అందరికి కూడా నేను ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు కూడా వ్యక్తిగతంగా కూడా మళ్ళీ
ఫోన్ చేసి సమాచారం అందిస్తాను. ఇప్పటివరకు నేను సమాచారం అందించలేదు. ఉదయాన్నే వాళ్ళు ప్రచారానికి వెళ్తారు కనుక ఉదయం మొత్తం కూడా ప్రచారం చేసుకొని మరి తిరిగి ఉదయం 10 గంటల వరకు మనకు అందుబాటులోకి రావాలని మరి ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులను కూడా మరి సోషల్ మీడియా వేదికగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ వేదికగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. మైసకల్ల ఉషశ్రీ గారి కుమార్ గారిని, అదేవిధంగా సొల్లు రంగమ్మ సుధాకర్ గారిని, అదేవిధంగా బాజాల పావని శేఖర్ గారిని కూడా ఇదే వేదిక ద్వారా బహిరంగంగా ఆహ్వానిస్తున్నాను. రేపు మీరు మీ పనులు ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే నా వంతు ప్రయత్నం మరి సొంత ఊరుకు మీడియా ప్రకారంగా మనం ముందుకు వెళ్తున్నాం కనుక నా వంతు ప్రయత్నం మరి చిన్న గ్రామానికి మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టదలుచుకున్నాను. మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఆల్ పార్టీల కార్యకర్తలు కూడా అందుబాటులోకి రావచ్చు. సో బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు అంటే సోషల్ మీడియా కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా అధికార ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ అధికార ఇన్ఛార్జీలు, బీజేపీ అధికార ఇన్ఛార్జీలకు కూడా సువర్ణ అవకాశాన్ని మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా కల్పిస్తూ ఉన్నాను. దయచేసి సర్పంచ్ అభ్యర్థులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అభ్యర్థుల కీలక పాత్ర అంటే ముందు ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుంది. తర్వాత సమయం ఉంటే మరి కార్యకర్తలు కూడా అంశాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సమయం తక్కువ ఉంటుంది కనుక మరి కార్యకర్తలు ఇంకేమైనా ఉత్సాహంగా మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా కార్యకర్తలు కాకుండా 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే కూడా మరి అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.